హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో మురుకుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బియ్యం పిండితో మురుకులు చేసేటప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలా గట్టిగా రాకుండా గుల్లగుల్లగా, క్రంచీగా, క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను చెప్పే టిప్స్ని అలాగే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేయండి. పర్ఫెక్ట్ మురుకులు చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాసెస్లో కనుక మీరు మురుకులు చేస్తే మళ్ళీ ఇట్లాగే చేసుకొని తినాలనిపిస్తుంది. అండ్ ఇందులో మనం శనగపిండి యూజ్ చేయమండి. సో అందుకని గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో టేస్టీగా మురుకుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3/4 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇది డ్రై రైస్ ఫ్లోర్ అండి, పొడి బియ్యం పిండి అనమాట. బియ్యం పిండి వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి. నువ్వులు స్కిప్ చేయాలి అనుకుంటే నువ్వులకి బదులుగా మీరు వామని కూడా వాడుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేయండి. ఇప్పుడు ఇందులోకి 25 గ్రాముల బటర్ని వేస్తున్నానండి. బటర్ కనుక మీ దగ్గర లేకపోతే కాగపెట్టుకున్న నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండి అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్, అంటే నేను వేడి నీళ్ళు వేయట్లేదు, జస్ట్ నార్మల్ వాటరే తగినన్ని కొద్దిగా వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక పలుచటి తడిగుడ్డని కప్పేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకుని మురుకుల గొట్టంలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టంలో కొంచెం వెలుతుగా కూరుకోవాలి. ఈ మురుకుల గొట్టంలో మీరు ఏ షేప్ అయినా సరే మీడియం సైజ్ హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టుకుని మురుకులు వేసుకోండి. ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్లో హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మురుకుల కింద ఇలా ఆయిల్లో డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చండి. లేదంటే ఒక చిల్లుల గరిటె తీసుకుని దానిపైన ఆయిల్ని కానీ లేదంటే వాటర్ని కానీ అప్లై చేసుకుని నచ్చిన సైజులో ఒత్తుకున్న తర్వాత ఆ గరిటెని డైరెక్ట్గా ఆయిల్లో వేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేయండి. నేనైతే సింగిల్గా ఆయిల్ మొత్తానికి పట్టేటట్టుగా ఒకటే మురుకు వేసేసి ఫ్రై చేసేస్తున్నానండి. మురుకుల పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిందా లేదా అని అర్థం ఏంటంటే ఇందులో మనకి తెల్లగా నురగలా వస్తుంది కదండి, అదంతా పోతుందన్నమాట. సో ఇలా ఆయిల్ అనేది కొంచెం క్లియర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా గరిటతో ట్యాప్ చేసినప్పుడు అది క్రంచీగా అయిందో లేదో మనకి అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు ఈ మురుకుల్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చుట్ట కింద మురుకుల్ని ఒత్తేసుకోవటమే. ఇలా మనకి పిండి అంతా అయిపోయేంత వరకు కూడా మురుకుల కింద ఒత్తేసుకుని పక్కకు తీసేసుకోవాలి. మురుకులు వేయించేటప్పుడు ఒక టిప్ చెప్తానండి. మురుకులు బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు, అలాగని తక్కువగా ఫ్రై చేయకూడదండి. తక్కువగా ఫ్రై చేస్తే లోపల మెత్తగా ఉండిపోతాయి, ఎక్కువగా ఫ్రై చేసేస్తే బాగా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని మనం మీడియంగా లైట్గా గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా క్రంచీగా టేస్టీగా వస్తాయి. ఇలా అన్ని మురుకుల్ని తయారు చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చేసి ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే 15 to 20 డేస్ పాటు ఫ్రెష్గా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మురుకులు చేసినప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు కనుక ఉంటే తప్పకుండా ఈ టిప్స్తో ఈ కొలతలతో చేయండి. ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా మురుకులు పర్ఫెక్ట్గా చేసేయచ్చు. మరి ఈ పండక్కి మురుకుల్ని ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.